తెలంగాణ అంటేనే గద్దర్, గద్దర్ అంటేనే తెలంగాణ అని చెప్పి చెప్తారు. గద్దర్కు గౌరవం ఇస్తూ ఉన్నామని చెప్పేసి గద్దర్ అవార్డు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చారు. మొన్న కూడా వారికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సినీ యాక్టర్స్, దాదాపు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు కళను ప్రోత్సహిస్తున్నామని చెప్తూ తెలంగాణ కళాకారుల పరిస్థితి ఇప్పుడు ఎటో వేరే దారి పడుతూ ఉంది. గద్దర్ అవార్డు పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో గద్దర్కు సంబంధించిన కమిటీలో మీరు కూడా పనిచేసారు. ఎట్లా ఉందన్న మీ అనుభవం? ఎట్లా ఉంది? అవార్డు పరిస్థితి ఎట్లా ఉంది? ఉద్యమంలో తెలంగాణ విముక్తి పోరాటంలో గద్దరన్న పాత్ర కూడా ఉంది. గద్దరన్నతో పాటు నేను కూడా ట్రావెల్ చేసిన, విమలక్క కావచ్చు, మేమంతా కలిసి బాగా తిరిగిన వాళ్ళమే. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం గదర్ ఫౌండేషన్లో కూడా ఉన్నా. కాకపోతే నేను మొన్న ఈ గదర్ ఫిలిం అవార్డ్స్ అనౌన్స్మెంట్ ఫస్ట్ ముఖ్యమంత్రి చేసినప్పుడు నేను ఆ స్టేజ్ మీద ఉన్నా. 1.5-2 years కింద జరిగింది కదా. నేను కూడా సంతోషపడ్డా. అరే ఇన్ని రోజులు ఆంధ్ర సినిమా వాళ్ళ కింద మన దగ్గర ఉన్నటువంటి కళాకారులు, మన దగ్గర తెలంగాణ టాలెంట్ మొత్తం వాళ్ళ చెప్పుల కింద నలిగిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మన దగ్గర, మన ప్రాంతంలో ఉండి దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ కనబడలేదు. ఇప్పటికి కూడా పైడి జయరాజ్ అసంటోళ్ళు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి అసంటోళ్ళు కావచ్చు, కాంతారావు గారు అసంటోళ్ళు కావచ్చు కనబడలే. అయితే ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడైతే గదర్ అవార్డ్స్ అన్నాడో నేను అనుకున్నారే నిజం కూడా ఇక్కడ ప్రాంతం వాళ్ళకు ఇన్ని రోజులు తొక్కి పెట్టారు కదా వాళ్ళు, ఆంధ్ర సినిమా వాళ్ళు, వీళ్ళందరి చరిత్రలు వీళ్ళందరి బయటికి వస్తాయేమో నిజమైన గౌరవం దక్కుతుంది. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి రాసేటోళ్లకు, యాక్టింగ్ చేసేటోళ్లకు, డైరెక్టర్లకు అందరికీ ఒక గౌరవం దొరుకుతుందని అనుకున్నా నేను. కానీ ఏం లేదు, ఉట్టిగా పేరు ఒకటి మార్చేసి కంప్లీట్గా అదే కల్చర్. ఆంధ్ర కల్చర్ అంటేనే రికార్డ్ డాన్స్ కల్చర్ అనేది జనరల్గా అందరికి తెలుసు. ఇక్కడ మన జీవితంతో, మన బతుకులతోటి ముడిపడి ఉన్నటువంటి శ్రమతోటి పుట్టినటువంటి పాట మన దగ్గర పుట్టింది. ఇటువంటి వాటికి గౌరవం దొరుకుతుంది అనుకున్నాను నేను. కానీ అప్పుడు నేను కూడా పోయి ముఖ్యమంత్రి చేతిలో చేయగలిపి చాలా మంచి పని చేసిన పోయి అని చెప్పినాం. కానీ ఇప్పుడు ఎంత అవమానం అనిపిస్తుందంటే, గద్దర్ అవార్డ్స్ పెడతారు, గద్దర్ పేరు ఉండదు దాని మీద, గద్దర్ ఉండదు. లేకుంటే ఏంటంటే ఎక్కడన్నా తెలంగాణ సంస్కృతిని కానీ, తెలంగాణ సాహిత్యాన్ని కానీ, తెలంగాణ పాటను కానీ, తెలంగాణ యాసను కానీ ప్రతిబింబించేటి రీతిలో ఏది లేదు అక్కడ మొత్తం. తర్వాత అది ఒక కమర్షియల్ యూనిట్. అది నాకు చూస్తుంటే ఏమనిపించింది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లెక్క అనిపించింది అది. ఎందుకంటే మొత్తం వాళ్ళే కదా, ఒక ఆర్టిస్ట్ లేడు ఇక్కడ. ఎక్కడ ఏ ఫిలిమ్స్ అట్లీస్ట్ ఏంటంటే కొన్ని నిజంగా కూడా విలువలతో కూడినటువంటి కావచ్చు, మానవ సంబంధాలతో సంబంధించినటువంటి అంశాలకు తీసినటువంటి సినిమాలు కావచ్చు, అట్లా ఏమైనా కనబడతాయి అనుకున్నాం. ఎక్కడ కొన్నా అది అత్యాశనేమో మనది తెలియదు. కానీ ఈయనేందంటే తెలంగాణ ప్రజల పైసలతోటి తెలంగాణ సినిమా వాళ్ళను మొత్తం బొందబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఈ మాట పైన అక్కడ సంబంధించిన వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, టాలెంట్ ఉంటే నిరూపించుకోవాలి, దాని తగ్గట్టు అవార్డు వస్తుంది, ప్రాంతాలకు సంబంధం ఉండదు కదా అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు తెలంగాణలో లేరంటారా? అక్కడనే కదా వచ్చేది. ఎవడు డిసైడ్ చేసేది టాలెంట్? ఇప్పుడు పైడి జయరాజు ఉన్నాడు. నేను ఉదాహరణలు చెప్తా, రెండు మూడు ఉదాహరణలు చెప్తా. 70 ఏళ్ళు, ఆల్మోస్ట్ 60 నుంచి 70 ఏళ్ళు సినిమాను ఏది బాలీవుడ్లో టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ మూకీ సినిమాల కాడికెళ్ళి మొదలు పెడితే ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇక్కడ ఎవరికి రాలే. ఈవెన్ నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కన్నా ఒక 20 ఏళ్ళ ముందు వచ్చింది ఆయనకు అవార్డు. టాలెంట్ లేకనే వచ్చింది ఆయనకు. తర్వాత ఆయన మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ, ద వన్ అండ్ ఓన్లీ వన్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఇస్ నన్ అదర్ దాన్ పైడి జయరాజ్. అంత ఫేమస్ ఉండే ఆయన యాక్షన్ హీరో. ఆయన గుర్రం సవారు చేసుకుంటూ ఇట్లా తల్వార్ పట్టుకొని వస్తుంటే అసలు ఆ విగ్రహం చూస్తుంటే అసలు అదిరిపోయేది. పెద్దోళ్ళు ఆయనతో పనిచేసేందుకు రెడీగా ఉన్నటువంటి స్టేజ్ ఉండే. అటువంటి టాలెంట్ ఉండే కదా ఆడదాకా పోయి. ఇంకోటి ఏంది, ప్రభాకర్ రెడ్డి ఒక దాదాపు 20-25 సినిమాలు, పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు ఆయన రాసినాయి మొత్తం. ఆయన దాదాపు 470 సినిమాలలో పనిచేసిన. టాలెంట్ లేకనే జనాలు చూస్తున్నారా? కాంతారావులు కావచ్చు, నారాయణలు కావచ్చు, ఇట్లా చాలా మంది ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి ఇప్పుడు లేరా? బలగం సినిమా ప్రతి పల్లెలో నడిచిందా లేదా? అది లేకుండా వచ్చేదా? ఇలా ఏ పాట చెప్పు, తెలంగాణ యాస భాష లేని ఇలా సినిమాలు ఉన్నాయా? ఇక్కడ ప్రాంతాలను వాడుకుంటారు వాళ్ళు. ఇక్కడ సింగర్లు ఇప్పుడు ఈవెన్ కమర్షియల్ దాంట్లో కూడా వాడుతున్నారు కదా. ఏ సినిమాలు హిట్ కాలే? ఎవరు ఇప్పుడు నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అని రాసిండి. ఎంత అద్భుతమైన సాంగ్ అది. సినిమాలో పెట్టిరు కదా, జనాలు కూడా చూసిరు కదా. సో అందుకని ఏంటంటే ఇక్కడ టాలెంట్ లేక కాదు, టాలెంట్ తొక్కి పట్టిరు. కొన్ని కుటుంబాల చేతులలో సినిమా బందీ అయిపోయి ఉన్నది. చిరంజీవి కుటుంబము, నాగార్జున కుటుంబము, వెంకటేష్ కుటుంబము, ఇట్లా కొంతమంది చేతులల్లా, కృష్ణ కుటుంబం కావచ్చు,
కృష్ణ కొంచెం పక్కకు పెట్టిన మిగతా అందరూ అయితే అందరి చేతులలో బందీ అయిపోయినది కదా. ఇలా ఏ సినిమా రావాలన్నా ఏది కావాలన్నా కానీ వాళ్ళు అంటేనే వస్తుంది, లేకుంటే బయటికి రాదు. ఇప్పటికి కూడా చంద్రబోసు పాటలు అద్భుతంగా రాయలే, శ్రీనారాయణ రెడ్డి గారు రాయలే పాటలు, సినిమాని వేయలేదా వీళ్ళంతా? స్టోరీలు రాసిన ప్రభాకర్ రెడ్డి, పండంటి కాపురం, ఎన్ని సినిమాలు చెప్పాలి నేను? అది చూపించండి ఇంతకన్నా అద్భుతమైన సినిమాలు ఉండొచ్చు, మీ దగ్గర కొన్ని సినిమాలు ఉంటే ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ వాళ్ళకు వీళ్ళకు అంటే వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారో చూపించాలి కదా. చేసిన దాన్ని చేసి చూపించిన ఒక కమ్యూనిటీ దాన్ని డామినేట్ చేస్తుంది కంప్లీట్ గా, ఎవరిని రానియరు. దాంట్లో ఒక చిరంజీవి కుటుంబం వస్తారో వాళ్ళు స్ప్రెడ్ అయిపోయినారు. వీళ్ళు మొత్తం జనిగల్ లెక్క పట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీని. తెలంగాణలో ఎవరిని పైకి రానిచ్చిండ్రు? ఎక్కడ చెప్పు, ఎక్కడ టాలెంట్, ఏ పాట? ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తా. నల్గొండ నరసింహారెడ్డి, ఓకే, ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా ఆయన పాట వినబడుతుందా? వినబడదా? ఇలా ఎవరు పాడాలన్నా జగన్ కు రాయాల్సింది ఆయన్నే, కాంగ్రెస్ వానికి రాయాల్సింది ఆయన్నే, టీఆర్ఎస్ వానికి రాయాల్సింది ఆయన్నే. లాస్ట్ కు రేవంత్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఆ పార్టీలో ఎస్టాబ్లిష్ చేసినందుకు కూడా ఇవాళ కూడా ఆయన ఏ పెళ్లికి పోయినా, పేరంటానికి పోయినా, ఏ ఫంక్షన్కి పోయినా 3 రంగుల జెండా పెట్టిన పాట పెడతారు కదా. మరి టాలెంట్ ఉన్నదా లేదా తెలంగాణలో? సినిమా నీ సినిమాకి సంబంధించిందే కదా. ఆయనకు మాత్రం ఆ స్టేజ్ మీద ఎక్కడ రోల్ ఉండదు. ఆయన ఒక్కడే కాదు, వరంగల్ శ్రీనివాసు సినిమాలకు పాటలు రాలేదా? వరంగల్ శ్రీనివాస్ గౌరవం దొరికిందా అక్కడ? దొరకలే కదా. నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సినిమా ఆర్టిస్టులు ఉన్నోళ్ళు ఉన్నారు కదా. ఎందుకు మరి వాళ్ళ దగ్గర టాలెంట్ లేకుంటే వాళ్ళతో పాటలు ఎందుకు పాడిపించుకుంటున్నారు మరి వీళ్ళు? కాసర్ల శ్యామ్ పాటలు ఆయన రాస్తలేడా? కమర్షియల్ విమర్శలు మన నచ్చకపోని, ఓకే, తెలంగాణలో గురించి చెప్తున్నా. ఇంతకన్నా పెద్దోళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి? యాక్టింగ్ గురించి చెప్తురా? యాక్టింగ్ ఎవరికి అవకాశం ఇస్తున్నారు వీళ్ళు? దేవరకొండ అటో ఇటు వచ్చింది కదా, మరి అలా హిట్ అయ్యే కూర్చున్నాడు ఆయన. ఈ ప్రాంతం సంబంధించిన కదా, ఆ నితిన్ ఇంకా స్టార్లు కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళతోటి నేను ఈ ఆ సినిమాలు ఎట్లా తీస్తా, ఏ సినిమాలు తీస్తారని దాంతో నేను విభజించవచ్చు. కానీ టాలెంట్ లేదు అనే దాని గురించి చెప్తున్నా. బలగం ఇయ్యాలి రేపు. నేను గత 40-40 సంవత్సరాలల్లా బలగం సినిమా లెక్క ఏదైనా సినిమా పల్లెలలో ఆడిందా? మిట్టపల్లి సురేందర్ కదా. ఇప్పుడు ఎన్ని పాటలు ఆయన వస్తున్నాయి కదా. నేను ఎన్ని పేర్లు చెప్పాలి చెప్పిండు? ఇట్లా ఎంతమంది పేర్లు అని చెప్పాలి? ఏపూరి సోమన్న పాటలు రాలేదా? హిట్ కాలేదా? ఆయన పేరేందా, సురేష్ బాబు ఇంట్లో ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినట్టు నిన్న మొన్న అన్నలది ఒక సినిమా తీసే కదా. ఆ సినిమాలో మనోడు పాడిన పాటలు కూడా ఉన్నాయి కదా. ఇటువంటి ఎంత లేవు. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంకోటి చాలా అవమానం అనిపించింది ఏంటంటే, ఒక్క తెలంగాణ నీ సినిమా రంగంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఎన్ శంకర్ ఉన్నాడు. ఎన్ శంకర్ సినిమాలలో తెలంగాణ దిక్కుకెళ్ళి ఆయన టాప్ పొజిషన్లు ఉన్నాయి కదా. ఆయన ఎలక్టెడ్ ప్రెసిడెంట్, సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ కు ప్రెసిడెంట్ ఉన్నాడట. తన వీళ్ళ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి ప్రశ్నించలేకపోతా ఉన్నారు?